వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు అన్నారు. గురువారం చింతలపూడిలోని పార్టీ ఆఫీసు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం ఎన్నో ఆశయాలతో ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్థాపించబడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారి మార్చి 12, 2011వ సంవత్సరంలో ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పరిపాలన అందించి ప్రజలందరి అభిమానాన్ని కోరుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణం తర్వాత ఈ రాష్ట్రంలో అనేక పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అంతటి మహానేత చనిపోవటం అందరినీ బాధించింది, కలిసివేసింది. ఆ మహానేత ఓటుని తీర్చడం కోసం ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఎంతో ప్రయత్నం చేసి ప్రతి గడపకు ఆ మహానేత చనిపోయిన సందర్భంగా ఎంతోమంది గుడ్డలు ఆగిపోయి చనిపోయారు. వాళ్ళందరినీ పలకరించి ప్రతి గడపకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేసి నేనున్నానని భరోసా ఇచ్చి ఆ చనిపోయిన కుటుంబాలకే కాక మిగతా రాష్ట్రం అంతటికి రాజశేఖర రెడ్డి గారి మరణం తీరని లోటు, ఆ లోటు పూర్చడాకే నేనున్నానని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 2011 మార్చి 12 ఇదే రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది.